పౌలు గారు, నువ్వు ఎందుకు నమ్ముకున్నావయ్యా యేసునంటే ఆయన ఏమని చెబుతున్నాడో తెలుసా? అయ్యా, ఈ లోకంలో ఆశలు నెరవేర్చుకోవడానికి నేను ప్రభు నమ్ముకోలేదు, గొప్పగా ఆశీర్వదింపబడడానికి నేను అంగీకరించలేదు ప్రభుని. ఇదిగో నాకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు కదా, మంచి భార్య దొరుకుతుందని నేను ప్రభుని అంగీకరించలేదు, నాకున్న ధనము రెట్టింపు చేసుకోవాలని ప్రభుని అంగీకరించలేదు. నేను నమ్ముకున్నది ఒకే ఒకటి ఆశించి, ఆ ఆశ పరలోకానికి వెళ్ళాలని, మనిషి మరణించిన తర్వాత నిత్య జీవితం ఉందని ఆ ప్రభుని అంగీకరించాను. అందుకొరకే నాకున్న సమస్తము పెంటగా ఎంచుకున్నాను. పెంటగా ఎంచుకున్నట్టే పెంటలో ఏమి దొరుకుతుందండి? బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, సిరి సంపదలు. 2000 రూపాయలు నా నోట్ల కాగితాలు దొరుకుతాయండి పెంటలో? చెత్త చెదారం, డస్ట్ ఉంటుంది అంతే అందులో. ఆయనకున్నదంతా కూడా క్రీస్తు నిమిత్తం ఏం చేశాడట? పెంటగా ఉన్నదే పెంటగా ఎంచుకున్నటువంటి పౌలు గారు, మీరు కూడా నాలాగనే ఉండాలి. మీరు ఈ జీవిత కాలం మట్టుకే యేసుక్రీస్తును అంగీకరించకండి దయచేసి. ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తును అంగీకరిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులు.